హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో గ్రే హెయిర్ రిలేటెడ్ టాపిక్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, గ్రే హెయిర్ వచ్చినప్పుడు దాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవాలంటే ఏమైనా మంచి రెమెడీస్ ఉన్నాయంటారు? యా ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ వీ హ్యావ్. బట్ దీనికి మనకు ముందే తెలవాల్సిన విషయం ఏంటంటే గ్రే హెయిర్స్ మనకు ఎందుకు వస్తుంది. ఓకే, సో నార్మల్గా యాక్చువల్లీ డ్యూ టు అవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ unhealthy food habit, generally we develop gray hair. Okay, అంటే మన లైఫ్ స్టైల్ వల్ల yes lifestyle is one of the reason అని మనం చెప్పొచ్చు. బట్ నార్మల్గా ఒక్కోసారి మనకు మినరల్ ఏమైనా డెఫిషియన్సీ వచ్చేస్తే మనకు గ్రే హెయిర్ నార్మల్గా వచ్చేస్తుంది. సో ఈ డెఫిషియన్సీ అంటే మన ఫుడ్లో ఏం లోపం వల్ల వస్తుందంటే? యా, మినరల్ డెఫిషియన్సీ అంటే జనరలీ వీ డోంట్ గెట్ ఆల్ సడ్ ఆఫ్ మినరల్స్ ఫ్రమ్ ద నార్మల్ ప్రాసెస్ ఫుడ్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఫుడ్ కొంచెం తగ్గించి అప్పుడు మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం పెంచాలి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా అక్కడ కొంచెం గ్రాడ్యువల్గా రికవర్ అవడం మొదలు పెడతాయి. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఫర్ ఏ స్మాలెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ దే రష్ టు ద మెడికల్ స్టోర్ అండ్ ఏదో ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వాడేస్తారు. హెడేక్ వచ్చింది వెంటనే సైడన్ వాడతారు, లేకపోతే జ్వరం వచ్చేసింది వెంటనే వెళ్ళి పారాసిటమాల్ వేసుకుంటారు. ఈ టైప్ అన్ని పారాసిటమాల్ కానీ డోలో కానీ వేసుకుంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు ఏమవుతుందంటే మనకు గట్ బ్యాక్టీరియా మనకు స్పాయిల్ అయిపోతుంది అక్కడ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు గట్ బ్యాక్టీరియా వాల్యూమ్ తగ్గింది అంటే అప్పుడు ఆటోమేటికలీ ఇట్ రిఫ్లెక్ట్స్ ద హెయిర్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద స్కిన్. సో అన్ని విధాలుగా మనకు అఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడ మనకు నార్మల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి. దట్ ఈస్ యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్. సపోజ్ మీ బాడీ వెయిట్ ఒక 50 kg ఉంది అనుకోండి, 500 grams ఫ్రూట్స్ తినాలి పర్ డే. ఓకే, ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ ద ఎంప్టీ స్టమక్. ఎస్, పరికడుపుతో తినాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఈ ఎక్సెసివ్గా ఈ కెమికలైజ్డ్ మెడిసిన్స్ మనం అవాయిడ్ చేయాలి, బికాస్ దట్ స్పాయిల్స్ ద గట్ బ్యాక్టీరియా. అందుకని మనం ఏం చేయాలంటే ఆ టైప్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి, ఆ టైప్ మెడిసిన్స్ మనకు అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఓకే, ఇది అన్నీ చేస్తూ ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ ఈ గట్ బ్యాక్టీరియాకు మనం స్ట్రెంథన్ చేయాలి, లేకపోతే వాల్యూమ్ పెంచాలి మన గట్లు. అంటే అప్పుడు అన్ని దానికంటే బిగ్గెస్ట్ రోల్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫైబర్ ఇంటేక్ ఆన్ డైలీ బేసిస్. సో దాట్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద నార్మల్ ఫుడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ రైస్లో ఫైబర్ లేదు. ఇఫ్ యూ థింక్ ఆఫ్ చపాతి, ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ వెరీ లెస్ పర్సెంట్, జస్ట్ 2% వీఆర్ గెటింగ్ ఫైబర్ ఫ్రమ్ చపాతి. ఓకే, బీరకాయలో ఉంటుందంటారు. బీరకాయలు కొంచెం ఉంటుంది. ఓకే, బట్ నాట్ ఎనఫ్. దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో మనకు బీరకాయ ఓకే, బీరకాయ మనం నార్మలీ మనం చపాతీ తింటున్నాం, బీరకాయ కూర, బీరకాయ ఫ్రై మనం చేసి తింటున్నాం, బీరకాయ పచ్చడి కూడా తింటున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ అక్కడ ఏంటంటే యాజ్ పర్ అవర్ బాడీ రిక్వైర్మెంట్ అంతా ఉండొద్దు అనమాట. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫైబర్ ఇంటేక్ మనం పెంచాలి ఆన్ డైలీ బేసిస్. డైలీ బేసిస్లో ఫైబర్ ఇంటేక్ పెంచాలంటే ఒకరు ఏం చేయాలంటే సఫిషియంట్ క్వాంటిటీలో మనకు జొన్న రోటీ కానీ, ఓకే, జొన్న రోటీ డైలీ బేసిస్లో తినడం కానీ, లేకపోతే మనకు మిలెట్, 1 time మిలెట్, అట్లీస్ట్ 1 time రైస్ అండ్ 1 time ఫ్రూట్స్ ఎలా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే నార్మల్గా ఏమవుతుందంటే మనకు రికవర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ మనకు ఇన్ కేస్ మోషన్స్ డైలీ బేసిస్లో ఫ్రీ కావట్లేదంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ గెటింగ్ గ్రే హెయిర్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఒకరికి ఒబేసిటీ వచ్చేసిందంటే ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది. సో ఒబేసిటీ రాకుంటే మనం చూసుకోవాలి, ఓవర్ వెయిట్ రాకుంటే మనం చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకు నార్మల్గా మోషన్స్ ఫ్రీ అయ్యేటే మనం చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 3 times a day, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. మోషన్స్ కనీసం 2 times అయినా ఒకరికి ఫ్రీ అవ్వాలి. ఒకరికి ఇన్ కేస్ సంబడీ ఈస్ హ్యావింగ్ ఫుడ్ 3 times,
పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఇది అన్నీ తీసుకున్నప్పుడు కనీసం 2 times అయినా ఒకరికి ఫ్రీ అవ్వాలి పర్ డే. ఓకే, దెన్ అప్పుడు ఏమవుతుందంటే అన్ని విధాలుగా మనకు బాగానే ఉంటుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రొసీజర్ విచ్ ఐ టోల్డ్. బట్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే లైక్ సపోజ్ సంబడి హెస్ గాట్ ఎనీ సైడ్ ఆఫ్ స్కిన్ డిజీజ్, ఒకరికి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది, ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకు ఏమవుతుందంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. దానివల్ల కూడా వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు ఒకరికి హెయిర్ ఫాల్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి. సో ఇది అన్నీ మనం చూసుకోవాల్సిన విషయం. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, రాత్రి సరిగా నిద్రపోకపోవడం. రాత్రి నిద్ర లేకపోతే అక్కడ ఏమవుతుందంటే మనకు మెలాటోనిన్ సిక్రేషన్ బాగా తగ్గిపోతుంది. ఓకే, సో ఈ మెలాటోనిన్ సిక్రేషన్ మనకు తగ్గితే ఇట్ అఫెక్ట్స్ ద స్కిన్ అండ్ ఇట్ అఫెక్ట్స్ ద హెయిర్ ఆల్సో, బోత్. ఓకే, సో ఇది అన్నీ మనం చూసుకోవాల్సిన విషయం. దానిలో అతి ముఖ్యమైన విషయం 7 to 8 hours స్లీప్. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫుడ్, ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా చెప్పేశాను. అండ్ ఇన్స్టాంట్గా మనం సపోజ్ బ్లాక్ చేయాలంటే మనకు కొన్ని భృంగరాజ్ ఆకు తీసుకోవాలి. ఓకే, భృంగరాజ్ ఆకు తీసుకొని మనము జ్యూస్గా తయారు చేయాలి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ తయారు చేయాలి. ఓకే, అండ్ కొన్ని మెంతులు పౌడర్ మనం తీసుకోవాలి. నార్మల్ మెంతులు పౌడర్ చేసి దానిలో యాడ్ చేయాలి. సో భృంగరాజ్ ఆకు పేస్ట్ సపోజ్ 100 ml మనం తీసుకుంటే దానిలో ఒక 1 teaspoon మెంతి పౌడర్ మనం యాడ్ చేయాలి. అండ్ 1 teaspoon పసుపు పొడి కూడా మనం యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసేసి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్, అట్లీస్ట్ 10 minutes ఇట్లా కొంచెం గట్టిగా అయ్యేప్పుడు వరకు మనం బాయిల్ చేయాలి. సో ఆ తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ అరౌండ్ 50 ml మస్టర్డ్ ఆయిల్. ఆవాల నూనె దానిలో యాడ్ చేయాలి. ఓకే, కొంచెం బాగా గట్టిగా అయిపోయిన తర్వాత మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ మనం కొంచెంసేపు అగైన్ మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత కంప్లీట్గా అది ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది. ఓకే, సో దాట్ పేస్ట్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం హెయిర్కు అప్లై చేయొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు నార్మల్గా అక్కడ బ్లాక్ అవడం మొదలు పెడతాయి. అండ్ మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం అప్లై చేయకూడదు అసలు హెయిర్ మీద, లేకపోతే హెయిర్ ఊడిపోవడం కూడా అవకాశం ఉంది. ఓకే, కంప్లీట్ చల్లగా అయిపోయిన తర్వాత అది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 1 hour ఉంచాలి. అండ్ 1 hour తర్వాత నార్మల్ వాష్ చేసి తర్వాత కావాలంటే షాంపూ కూడా వాష్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.